హలో ఆల్, వెల్కమ్ టు ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ. ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 15వ తేదీ నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించిన ఎకానమీ కోర్సును అయితే లాంచ్ చేయబోతున్నాము. ఈ కోర్సులో భాగంగా మీకు ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ రెండింటిని కవర్ చేయబోతున్నాం. ఓవరాల్ గా మనకు 75 మార్కులకు సంబంధించి ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ లో ఉన్న ప్రతి టాపిక్ ని ఇన్ డీటెయిల్డ్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ ఓరియంటేషన్ లో క్లాసులు చెప్తూ మెటీరియల్ ఇస్తూ ఎంసీక్యూస్ మీతో టెస్ట్ సిరీస్ పెడుతూ ఓవరాల్ గా ఈ కోర్సును అయితే తీసుకురావడం జరుగుతుందండి. ఈ కోర్సును మనం 3 phases లో డిజైన్ చేయడం జరిగింది. 3 phases లో ఈ కోర్సును డిజైన్ చేసాము. అందులో భాగంగా మొదటి ఫేజ్ లో మీకు కంటెంట్ బిల్డ్ చేపిస్తాము. మొదటి ఫేజ్ ని కంటెంట్ బిల్డింగ్ ఫేజ్ గా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ ఫేజ్ లో మీకు కంప్లీట్ క్లాసెస్ చెప్తాం. ప్రతి టాపిక్ మీద డీటెయిల్ క్లాసెస్ చెప్తాము. దానికి సంబంధించి మెటీరియల్ కూడా ఇస్తాము. ఆ విధంగా ఫస్ట్ ఫేజ్ లో మీకు కంటెంట్ బిల్డ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ఎంసీక్యూ సాల్వ్ చేపిస్తాం అనమాట. అంటే టెస్ట్ సిరీస్లు పెట్టి మీతో ఎంసీక్యూ సాల్వ్ చేపిస్తూ ఆ ఎంసీక్యూస్ కి డీటెయిల్డ్ అనాలిసిస్ ఇచ్చి మీతో ఓవరాల్ గా ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ప్రాక్టీస్ అయితే చేయించడం జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా 450+ ఎంసీక్యూస్, మోస్ట్ ప్రాబబుల్ ఎంసీక్యూస్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. తర్వాత థర్డ్ ఫేజ్ లో భాగంగా మీకు రివిజన్ సిరీస్ ఉంటుంది. ఈ రివిజన్ సిరీస్ వచ్చేసరికి మీకు ఎగ్జామ్ 10 to 15 days బిఫోర్ తీసుకుంటాము. ఇప్పటి వరకు ఏదైతే మీరు చదివారో ఆ చదివిందంతటిని ఒకసారి సమ్మప్ చేసుకుంటూ ఓవరాల్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచించాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఇలాంటివన్నీ రివిజన్ చేపిస్తూ మీకు థర్డ్ ఫేజ్ అయితే ఉంటుంది. ఈ విధంగా 3 phases లో రీడ్, రైట్, రివైజ్ RWR అప్రోచ్ లో ఈ కోర్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఎవరైతే ఎకానమీ కోర్స్ కావాలనుకుంటున్నారో, ఎకానమీలో వెనకబడి ఉన్నాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ కోర్స్ లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ఈ కోర్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉండే పరిస్థితి అయితే ఉంటుందండి. ఈ కోర్స్ మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు మాధ్యమాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు ఖచ్చితంగా ఈ కోర్సు చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుందండి. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఈ రోజు క్లాస్ లో భాగంగా, ఈ రోజు సిరీస్ లో భాగంగా ఒక టాపిక్ గురించి అయితే చదువుకుందాం. ఆ టాపిక్ పేరే ట్యాక్సెస్. ట్యాక్సెస్ మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నట్టు, యూపీఎస్సీ తీసుకున్నా, ఏపీపీఎస్సీ తీసుకున్నా, ఎస్ఎస్సీ తీసుకున్నా, టీజీపీఎస్సీ తీసుకున్నా, ఏ ఎగ్జామ్ లో అయినా కానీ ఈ ట్యాక్సెస్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. ఖచ్చితంగా ఈ ట్యాక్సెస్ అనే టాపిక్ నుంచి మంచి క్వశ్చన్స్ డెఫినెట్ గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ట్యాక్సెస్ అంటే ఏంటో ఈ రోజు ట్యాక్సేషన్ లో భాగంగా కొన్ని కీ టర్మ్స్ అయితే ఉంటాయి. ఆ టర్మ్స్ గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఓవరాల్ గా మన ఈ కోర్స్ అప్రోచ్ ఏ విధంగా ఉంటుందంటే బేసిక్స్ టు అడ్వాన్స్ అండి. బేసిక్స్ టు అడ్వాన్స్ వయా అప్లికేషన్స్. అంటే మీకు బేసిక్స్ చెప్తాము, ఆ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి ఏ విధంగా చదవాలో చెప్తాము. ఆ వెళ్ళే దారి ఏ విధంగా ఉండాలంటే అప్లికేషన్ ఓరియంటేషన్ లో అడ్వాన్స్డ్ లెవెల్కి మిమ్మల్ని ఈ సబ్జెక్ట్ ని తీసుకువెళ్లే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి అందులో భాగంగా ఒక డెమో లెక్చర్ గా, ఒక డెమో క్లాస్ గా, లేదంటే ఒక యూస్ఫుల్ క్లాస్ గా మనం ట్యాక్సేషన్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్సేషన్ అంటే ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వాట్ ఈజ్ ట్యాక్సేషన్? ట్యాక్సేషన్ అంటే ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ ద సిటిజన్స్ బై ద గవర్నమెంట్ టు ఫైనాన్స్ పబ్లిక్ ఆర్ గవర్నమెంట్ ఫండింగ్స్. ఏవైతే పబ్లిక్ లేదా గవర్నమెంట్ ఫండింగ్స్ ఉంటాయో వాటిని ఫైనాన్స్ చేయడం కోసం గవర్నమెంట్ ప్రజల నుంచి మనీని కలెక్ట్ చేస్తుంది. ఆ కలెక్ట్ చేసే ప్రాసెస్ నే ట్యాక్సేషన్ అంటారు. అంటే ట్యాక్సేషన్ అంటే ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ ద సిటిజన్స్. ఓకేనా? అయితే ఈ ప్రాసెస్ అనేది, లేదంటే ఈ మనీ ఇవ్వడం అనేది ఇన్వాలంటరీ అన్నమాట. ప్రజలు ఎవరు కూడా స్వతహాగా తాము గవర్నమెంట్ కి మనీ ఇవ్వరు, ఇన్వాలంటరీగా ఇస్తారు. అంటే గవర్నమెంట్ కొన్ని యాక్ట్స్ తీసుకొస్తుంది, కొన్ని చట్టాలు, అలాగే కొన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చి ఆ రూల్స్ ని బేస్ చేసుకొని మీరు గవర్నమెంట్ కి ఎంత మనీ పే చేయాలి, మీరు గవర్నమెంట్ కి ఎంత డబ్బులు పే చేయాల్సి ఉంటుంది, ఇలా చెప్పడం అయితే జరుగుతుంది. అలా ఇది ఒక ఇన్వాలంటరీ ప్రాసెస్ గా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట టాక్సేషన్ అనేది. ఓకేనా? అయితే ఇప్పుడు టాక్సేషన్ లో కొన్ని బేసిక్ టర్మ్స్ అయితే ఉన్నాయి, చూద్దాం ఏంటనేది. అందులో మొట్టమొదటిది ట్యాక్స్ ఇన్సిడెన్స్, అలాగే ట్యాక్స్ బర్డెన్. ట్యాక్స్ ఇన్సిడెన్స్ అని ఎవరిని అంటారు, ట్యాక్స్ బర్డెన్ అని ఎవరిని అంటారు, మనకు తెలియాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అయితే ట్యాక్స్ ఇన్సిడెన్స్ అంటే ఏంటంటే ఎంటిటీ ఆన్ విచ్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్. ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక సంస్థ కానీ ఏదైతే ఉంటుందో ఆ సంస్థ పైన ట్యాక్స్ ఇంపోజ్ చేస్తే దాన్ని ట్యాక్స్ ఇన్సిడెన్స్ గా చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. ట్యాక్స్ ఇంపోజ్డ్ అనే ఎంటిటీ. ఓకే? ట్యాక్స్ ఇన్సిడెన్స్ అంటే ట్యాక్స్ ఇంపోజ్డ్ అనే ఎంటిటీ. అలాగే ట్యాక్స్ బర్డెన్ అంటే ఏంటంటే హూ యాక్చువల్లీ పేస్ ద ట్యాక్స్. ఓకే?
ట్యాక్స్ ఎవరు యాక్చువల్ గా పే చేస్తారో వాళ్ళని ట్యాక్స్ బర్డెన్ అనే పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని చెప్తే మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎస్టీఎన్ ఐఏఎస్ అకాడమీ తీసుకుందాం ఎగ్జాంపుల్ గా. ఈ ఎస్టీఎన్ ఐఏఎస్ అకాడమీలో మీరు ఎకానమీ కోర్సులో జాయిన్ అవుతున్నారు. ఆ ఎకానమీ కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు మీరు కొంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫీజు పే చేశారు. ఆ ఫీజు మీకు ఎట్లా ఉంటుందంటే ఫీజు ప్లస్ ట్యాక్స్ రెండు కలిపి ఉంటాయి అన్నమాట. ఫీజు ప్లస్ ట్యాక్స్ అంటే జిఎస్టీ ఉంటుంది ఇక్కడ మీకు. ఫీజు ప్లస్ ట్యాక్స్ రెండు కలిపి ఉంటాయి. సో ఇక్కడ మీరు స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ ఈ ట్యాక్స్ ప్లస్ ఆ ఫీజు రెండు పే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ట్యాక్స్ ఇన్సిడెన్స్ అంటే ఎవరంటే గవర్నమెంట్ ఎవరి నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది? ఎస్టీఎన్ ఐఏఎస్ అకాడమీ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. సో ఎస్టీఎన్ ఐఏఎస్ అకాడమీ వచ్చేసరికి ట్యాక్స్ ఇన్సిడెన్స్. అయితే ఈ ట్యాక్స్ ఏదైతే ఎస్టీఎన్ ఐఏఎస్ అకాడమీ గవర్నమెంట్ కి పే చేసిందో అది యాక్చువల్లీ ఎవరు పే చేశారు? స్టూడెంట్స్ పే చేశారు. స్టూడెంట్స్ నుంచి ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని ఆ ట్యాక్స్ ని గవర్నమెంట్ కి అయితే ఎస్టీఎన్ ఐఏఎస్ అకాడమీ పే చేయడం జరిగింది. కాబట్టి యాక్చువల్లీ ట్యాక్స్ ఎవరు పే చేశారంటే స్టూడెంట్. కాబట్టి వాళ్ళని మనం ట్యాక్స్ బర్డెన్ అనే పరిస్థితి ఉందన్నమాట. ఓకేనా? ట్యాక్స్ ఇన్సిడెన్స్ అంటే ఏంటంటే ట్యాక్స్ ఇంపోజ్డ్ అనే ఎంటిటీ ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళని ట్యాక్స్ ఇన్సిడెన్స్ గా చెప్తారు. ట్యాక్స్ బర్డెన్ అంటే ఏంటంటే హూ యాక్చువల్లీ ప్లేస్, ఎవరైతే యాక్చువల్ గా డబ్బులు పే చేస్తారో ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళని ట్యాక్స్ బర్డెన్ గా చెప్పుకునే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి ట్యాక్స్ బేస్. ట్యాక్స్ బేస్ అంటే ఏంటంటే ట్యాక్స్ దేనిపైన అయితే విచ్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్, దేనిపై ఇన్కమ్ ఏదైతే జనరేట్ చేస్తారో గూడ్స్ సర్వీసెస్ ఇన్కమ్ వీటన్నింటిని బేస్ చేసుకుని ఎక్కడైతే ఇన్కమ్ జనరేషన్ జరుగుతుందో ఆ ఇన్కమ్ జనరేషన్ జరిగిన ప్రతి దగ్గర ట్యాక్స్ అయితే ఇంపోజ్ చేస్తారు. అలా ఏవైతే సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఆర్గనైజేషన్స్ కానీ డిఫరెంట్ కంపెనీస్ కానీ వీటంతటినీ కలిపి ట్యాక్స్ ఇంపోజ్ చేయడానికి అవకాశం ఉన్న ప్రతి దాన్ని ట్యాక్స్ బేస్ గా చెప్పడం అయితే జరుగుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ వీటంతటి నుంచి వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ అయితే ఇంపోజ్ చేస్తారు. అలా ట్యాక్స్ ఏవైతే ఇంపోజ్ చేసే ఆర్గనైజేషన్స్ వ్యక్తులు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరినీ కలిపి ట్యాక్స్ బేస్ అనే పరిస్థితి అయితే ఉందన్నమాట. అయితే ట్యాక్స్ బేస్ అనేది విస్తరించాలి, వైడెన్ చేయాలంటే మనకి డిజిటైజేషన్ జరగాలి. డిజిటైజేషన్ చేసినప్పుడు మాత్రమే ఈ ట్యాక్స్ బేస్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే వైడెన్ అవుతుందంటే డిజిటైజేషన్ చేసినప్పుడు మాత్రమే ఈ ట్యాక్స్ బేస్ అనేది ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక కంపెనీ ఉంది, ఎస్టీఎన్ ఐఏఎస్ అకాడమీ కానీ లేదంటే ఇంకా XYZ ఏదో కంపెనీ ఉంది. ఆ కంపెనీకి సంబంధించిన రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది లేదంటే ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది అనే విషయం తెలియకపోతే ఎట్లా అది ట్యాక్స్ బేస్ లోకి యాడ్ చేయడానికి అవుతుంది? అవ్వదు కదా. అదే డిజిటైజేషన్ చేసామనుకోండి మన దగ్గర యాక్యురేట్ గా డేటా ఉంటుంది. ఎస్టీఎన్ ఐఏఎస్ అకాడమీ X అనే అమౌంట్ సంపాదించింది కాబట్టి వాళ్ళ మీద ఇంత ట్యాక్స్ మనం ఇంపోజ్ చేయాలి. ఇలా మన దగ్గర ఒక డేటా అయితే ఉంటుంది డిజిటైజేషన్ చేయడం ద్వారా. అందువలన ట్యాక్స్ బేస్ అనేది వైడెన్ అవ్వాలంటే డిజిటైజేషన్ అనేది జరగాలి. దాంతో పాటుగా ఫార్మలైజేషన్ కూడా జరగాలండి. ఫార్మలైజేషన్ కూడా జరిగితే అప్పుడు కూడా ట్యాక్స్ బేస్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫార్మలైజేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరే తీసుకుందాం. అగ్రికల్చర్ సెక్టర్ వచ్చేసరికి మనకి ఇన్ఫార్మల్ సెక్టర్ గా కనిపిస్తుంది. ఇందులో ఎవరైతే ఇన్కమ్ జనరేట్ చేస్తారో ఆ ఇన్కమ్ జనరేట్ చేసిన వాళ్ళ మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదు. అయితే ఇప్పుడు ఈ అగ్రికల్చర్ సెక్టర్ ని మనం ఫార్మలైజేషన్ అంటే ఫార్మల్ సెక్టర్ గా కన్వర్ట్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది? అగ్రికల్చర్ కూడా మనకి ఈ ట్యాక్స్ బేస్ లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఈ ట్యాక్స్ బేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ట్యాక్స్ బేస్ అంటే సింపుల్ అండి, ఏం లేదు. ఎంత అయితే గవర్నమెంట్ ట్యాక్స్ రెవెన్యూ సంపాదిస్తుందో వేరు ఆర్గనైజేషన్ మీద ట్యాక్స్ ఇంపోజ్ చేస్తూ వాటంతటిని ట్యాక్స్ బేస్ గా చెప్పుకునే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ట్యాక్స్ బయాన్సీ అండ్ ట్యాక్స్ ఎలాస్టిసిటీ. ట్యాక్స్ బయాన్సీ అంటే ఏంటి, ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే ట్యాక్స్ రెవెన్యూ చేంజ్ ఇన్ ద ట్యాక్స్ రెవెన్యూ విత్ రెస్పెక్ట్ టు ద జీడిపి గ్రోత్ అయితే దాన్ని ట్యాక్స్ బయాన్సీగా చెప్తారండి. చేంజ్ ఇన్ ద ట్యాక్స్ రెవెన్యూ బై చేంజ్ ఇన్ ద జీడిపి గ్రోత్. ఓకేనా, దీన్ని ట్యాక్స్ బయాన్సీగా చెప్తారు. అంటే ఏంటంటే జీడిపి గ్రోత్ ఎంత ఇంక్రీజ్ అయింది ఎంత డిక్రీజ్ అయింది దాన్ని బేస్ చేసుకుని ట్యాక్స్ రెవెన్యూ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా చెప్తే దాన్ని ట్యాక్స్ బయాన్సీ అంటారు. ఓకేనా, అయితే ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ ద ట్యాక్స్ రెవెన్యూ విత్ రెస్పెక్ట్ టు ది చేంజ్ ఇన్ ద ట్యాక్స్ రేట్. అంటే ట్యాక్స్ రేట్ ఎంత చేంజ్ అయింది దాన్ని బేస్ చేసుకుని ట్యాక్స్ రెవెన్యూ అనేది ఎంత చేంజ్ అయిందో చెప్తే దాన్ని ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటారు. ట్యాక్స్ బయాన్సీ అంటే ఏంటంటే జీడిపి గ్రోత్ ని బేస్ చేసుకున్న ట్యాక్స్ రెవెన్యూ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా చెప్తే దాన్ని ట్యాక్స్ బయాన్సీ అంటారు అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ ట్యాక్స్ ఎలాస్టిసిటీ అనేది ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది ఒకసారి మనం చూద్దాం. ఈ ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటే ఏంటండి,
ట్యాక్స్ రేట్ విత్ రెస్పెక్ట్ టు ద ట్యాక్స్ రెవెన్యూ. అంటే ట్యాక్స్ రేట్ ఇంక్రీజ్ అయితే ట్యాక్స్ రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా చెప్పేదాన్ని ట్యాక్స్ ఎలాస్టిక్ గా చెప్తాం అనుకున్నా కదా. అయితే ఇక్కడ మనకి లాఫర్ అనే అతను ఒక థియరీ చెప్పాడండి. ఈ లాఫర్ అనే అతను ఒక కర్వ్ ద్వారా ఈ ట్యాక్స్ రెవెన్యూ ట్యాక్స్ రేట్ ఏ విధంగా ఉంటుందో చెప్పడం అయితే జరిగింది. దానిలో భాగంగా మనం ఒకసారి ఒక గ్రాఫ్ ప్రకారం ఈ ట్యాక్స్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుంది, ఈ రెండింటికి రిలేషన్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. అందులో భాగంగా ఈ గ్రాఫ్ ప్రకారం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది ట్యాక్స్ రేట్, ఇది ఈ ఎక్స్ అనేది అక్షం ట్యాక్స్ రేటు, ఈ వై అనే అక్షం ట్యాక్స్ రెవెన్యూ. ఓకేనా, ట్యాక్స్ రెవెన్యూ. సో ఇక్కడ లాఫర్ అనే అతను ఏం చెప్తున్నాడంటే ఈ ట్యాక్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఎప్పటి వరకు ఇంక్రీజ్ అవుతుంది? అప్ టు ఒక సెర్టైన్ లిమిట్ వరకు మాత్రమే ట్యాక్స్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ తర్వాత ఆ ట్యాక్స్ రెవెన్యూ అనేది డిక్రీజ్ అయిపోతుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ మనం న్యూమరికల్ గా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక ఎక్స్ అనే మీరే ఉన్నారు, ఒక ఎక్స్ అనే స్టూడెంట్ ఉన్నాడు, లేదంటే ఒక ఎంప్లాయ్ ఉన్నాడు. ఆ ఎంప్లాయ్ అని అతను 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకోండి. ఆ 1000 రూపాయలు సంపాదించినప్పుడు అతని మీద మనము 1% ట్యాక్స్ వేసాం. అంటే అతను 10 రూపాయలు పే చేస్తున్నాడు గవర్నమెంట్ కి, 990 రూపాయలు అతను ఉంచుకుంటున్నాడు. ఓకేనా, అదే ఎక్స్ అనే పర్సన్ 10,000 సంపాదిస్తున్నాడు. ఈ 10,000 సంపాదిస్తున్నాడు, సంపాదన పెరిగింది కాబట్టి 2% ట్యాక్స్ రేట్ అయితే ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, 2% ట్యాక్స్ రేట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి అతను సమ్ ఎక్స్ అనే అమౌంట్ పే చేయాల్సిన అవసరం, అంటే ఇక్కడ ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం కనిపిస్తుంది. ఓకేనా, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇదే ఎక్స్ అనే పర్సన్ మళ్ళీ 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు నెలకి. అప్పుడు ఇతని మీద ఇంకా ట్యాక్స్ రేట్ అనేది 10% ఇంక్రీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది, అతని ఇన్కమ్ పెరిగే కొలది ట్యాక్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం ద్వారా గవర్నమెంట్ పే చేసే మనీ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఒక సెర్టైన్ లిమిట్కి వెళ్ళేసరికి అతను ఏం చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ 10% కాబట్టి ప్రాబ్లం లేదు. అదే నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించినప్పుడు అతని మీద 50% ట్యాక్స్ వేయాలి అన్నప్పుడు అతను 50,000 గవర్నమెంట్ కి పే చేస్తాడు, మిగతా 50,000 ఇంటికి తీసుకువెళ్తాడు. అప్పుడు ఏం చేస్తాడు అతను, ఆ ట్యాక్స్ అనేది పే చేయడానికి ఇష్టం చూపించడు. అంటే ఆ ట్యాక్స్ ని అవాయిడ్ చేయాలని చూస్తాడు, లేదంటే ఆ ట్యాక్స్ ని ఎగ్గొట్టాలని చూస్తాడు. అలాంటప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ కి ఆ ట్యాక్స్ రెవెన్యూ అనేది డిక్రీజ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. సో అకార్డింగ్ టు ద లాఫర్ కర్వ్ చూసుకుంటే మనం ట్యాక్స్ రేట్ అనేది ఒక సెర్టైన్ లిమిట్ వరకు మాత్రమే ట్యాక్స్ రేట్ ఇంక్రీజ్ అయితే ట్యాక్స్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ దాటిన తర్వాత ట్యాక్స్ రేట్ ఇంక్రీజ్ అయితే ట్యాక్స్ రెవెన్యూ అనేది డిక్రీజ్ అవ్వడం అనేది తగ్గిపోతుంది, డిక్రీజ్ అవ్వడం అనేది కనిపిస్తుంది అన్నట్టు చెప్తున్నాడు. సో ఓవరాల్ గా ఇక్కడ ఏంటి, ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే, ఒకటి నేను ఎంత సంపాదించినా అదంతా గవర్నమెంట్ కే కట్టేయాల్సి వస్తుంది అన్నప్పుడు ఎవరు ఎందుకు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఒకటి ఎంప్లాయబిలిటీ తగ్గిపోతుంది. అలాగే దాంతో పాటుగా ట్యాక్స్ ఎవేడెన్స్, ట్యాక్స్ ఎవేజన్, అవాయిడెన్స్ అనేవి కూడా పెరిగిపోవడానికి అవకాశాలు అయితే, అంటే ఇల్లీగల్ గా ఆ ట్యాక్స్ ని ఎగ్గొట్టడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు నెలకు సంపాదిస్తున్నాడు, కాకపోతే అతను జనరల్ గా నేను 1,00,000 కాదండి నేను నెలకు 50,000 మాత్రమే సంపాదిస్తున్నాను అన్నట్టు చూపిస్తాడు, మిగతా 50,000 లెక్కల్లో చూపించడం. ఓకేనా, ఈ విధంగా లాఫర్ కర్వ్ ప్రకారం ట్యాక్స్ రెవెన్యూ ట్యాక్స్ రేట్ అనేది అప్ టు ఒక సెర్టైన్ లిమిట్ వరకు మాత్రమే ఇంక్రీజ్ అవుతూ ట్యాక్స్ రేట్ ఇంక్రీజ్ అయితే ట్యాక్స్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఆ లిమిట్ దాటిన తర్వాత ట్యాక్స్ రేట్ ఇంక్రీజ్ అయితే ట్యాక్స్ రెవెన్యూ డిక్రీజ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది అన్నట్టు లాఫర్ అని అతను చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, ఇది ట్యాక్స్ బయాన్సీకి ట్యాక్స్ ఎలాస్టిసిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. బయాన్సీ అంటే విత్ రెస్పెక్ట్ టు ద జీడిపి గ్రోత్ చెప్తే బయాన్సీ అంటారు. ఎలాస్టిసిటీ అంటే విత్ రెస్పెక్ట్ టు ద ట్యాక్స్ రేట్ చెప్తే దాన్ని ఎలాస్టిసిటీ అంటారు. ఓకేనా, ఇది రెండింటి టర్మ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు నేను కొన్ని టర్మ్స్ వాడాను, ట్యాక్స్ అవాయిడెన్స్, ట్యాక్స్ ఎవేజన్ అనే టర్మ్స్ కొన్ని వాడాను. అయితే ఇక్కడ ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే ఏంటి, ట్యాక్స్ ఎవేజన్ అంటే ఏంటో కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అందులో భాగంగా ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే ఏంటంటే ఏదైతే ట్యాక్స్ లాస్ ఉన్నాయో, యాక్ట్స్ ఉన్నాయో వాటిలో ఉన్న లూప్ హోల్స్ బేస్ చేసుకొని ట్యాక్స్ ఎగ్గొడితే, అంటే ట్యాక్స్ ఎగవేత చేస్తే ఎగ్గొడితే దాన్ని ట్యాక్స్ అవాయిడెన్స్ అంటారు అనమాట. యాక్ట్ లో ఉన్న లూప్ హోల్స్ బేస్ చేసుకొని ట్యాక్స్ ఎగ్గొడితే దాన్ని ట్యాక్స్ అవాయిడెన్స్ అంటారు. ఇది లీగల్ అండి, ఇది ఇల్లీగల్ కాదు, ఇది లీగల్. ఓకేనా, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది లీగల్. ట్యాక్స్ ఎవేజన్ అంటే ఏంటంటే కావాలనే ఆ పర్టికులర్ ఎవరైతే కంపెనీ కానీ పర్సన్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్ ఇన్కమ్, ఒరిజినల్ జెన్యూన్ ట్రూత్ ఇన్కమ్ చెప్పకుండా, ట్రూ వెల్త్ చెప్పకుండా హైడ్ చేస్తే దాన్ని ట్యాక్స్ ఎవేజన్ అంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 lakhs ఎర్న్ చేస్తుంది ఒక కంపెనీ, నెలకి రెవెన్యూ వచ్చేసరికి 2 lakhs, బట్ వాళ్ళు బుక్ ప్రాఫిట్, ట్యాక్సిబుల్ ప్రాఫిట్ వచ్చేసరికి 1 lakh గానే చూపిస్తారు. ఇంకో 1 lakh అనేది మేము సంపాదించట్లేదు, అది మా రెవెన్యూ కాదు, లేదంటే అది మా ఇన్కమ్ కాదు అన్నట్టు చూపిస్తారు అనమాట. ఆ విధంగా కావాలనే ట్యాక్స్ ఎగ్గొడితే, ఆ మిస్లీడ్ చేస్తూ ఎగ్గొడితే దాన్ని ట్యాక్స్ ఎవేజన్ అంటారు. ఇది ఇల్లీగల్ అండి. ఓకేనా, ఇది ఇల్లీగల్. ఓకే, ట్యాక్స్ ఎవేజన్ అనేది ఇల్లీగల్, ట్యాక్స్ అవాయిడెన్స్ అనేది వచ్చేసరికి లీగల్. ట్యాక్స్ అవాయిడెన్స్ ఎందుకు లీగల్ అంటే
ట్యాక్స్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్ట్స్ లూప్ హోల్స్ బేస్ చేసుకుని మాత్రమే వీళ్ళు ఆ ట్యాక్స్ అయితే ఎగ్గొడతారు. సో అది గవర్నమెంట్ తప్ప, సరిగ్గా యాక్ట్స్ ఫ్రేమ్ చేయకపోవడం గవర్నమెంట్ తప్పు. కాబట్టి ట్యాక్స్ అవాయిడెన్స్ అనేది లీగల్ గా కనిపిస్తుంది, ట్యాక్స్ ఎవేజన్ అనేది ఇల్లీగల్ గా కనిపించే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది ట్యాక్స్ అవాయిడెన్స్ కి ట్యాక్స్ ఎవేజన్ కి ఉన్న బేసిక్ డిఫరెన్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్. రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. అయితే దీనికంటే ముందు మీరు ఇప్పుడు ఎకానమీ కోర్సులో అర్థమైందా? ఇప్పుడు నేను టాక్సేషన్ అంటే ఏంటో చెప్పాను, ఆ టాక్సేషన్ నుంచి డిఫరెంట్ టర్మ్స్ చెప్పుకుంటూ రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు మన కోర్సులో జాయిన్ అయ్యారనుకోండి, బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ కి పోయే అప్లికేషన్స్ ఏ విధంగా చదవాలో చెప్పడం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా ఈ కోర్సులో మీరు జాయిన్ అయ్యారనుకోండి, క్లాసెస్ డీటెయిల్డ్ క్లాసెస్ ఉంటాయి, దాంతో పాటు అప్డేటెడ్ మెటీరియల్ ఉంటుంది, దాంతో పాటు 450+ MCQs ఇస్తాము, అలాగే స్పెషల్ రివిజన్ క్లాసెస్ తీసుకుంటాము. ఓవరాల్ గా మీరు ఎకానమీకి ఎంత కష్టపడి మంచి మార్కులు సాధించాలో అన్ని కష్టాలు, అన్ని ప్రయత్నాలు మా సైడ్ నుంచి చేసి మీకు ఈజీగా ఎకానమీని అర్థమయ్యే విధానంలో, ఎగ్జామ్ లో మంచి మార్కులు సాధించే విధానంలో మేము తీసుకురావడం చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా మన కోర్సులో జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అయితే ఖచ్చితంగా మీకు ఈ కోర్సు చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుందండి. అయితే ఇప్పుడు మనం రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ అంటే ఏంటో చూద్దాం. రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ అంటే ఏంటంటే ట్యాక్స్ విచ్ ఈస్ లివేడ్ రెట్రోస్పెక్టివ్లీ. రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటంటే ఇక్కడ బ్యాక్ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2024 లో ఉన్నాం, బట్ ఒక యాక్ట్ తీసుకొచ్చారు, సమ్ ఎక్స్ అనే యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ 2021 నుంచి మీ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ కూడా ట్యాక్సిబుల్ గా మార్చేలా చేస్తే దాన్ని రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ అంటారు. అంటే బ్యాక్ డేట్ కి వెళ్ళి ట్యాక్స్ వేస్తే దాన్ని రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకోమా కావాలంటే ఒకసారి మీకు ఇంకా క్లారిటీ రావడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ గా 2024లో నా ఇన్కమ్ 1 lakh. ఓకేనా, 2024 నా ఇన్కమ్ 1 lakh. 2021లో నా ఇన్కమ్ కూడా 1 lakh. ఓకే, 2021లో కూడా నా ఇన్కమ్ 1 lakh. కాకపోతే ఇక్కడ 2021లో ట్యాక్స్ రేట్ ఎంత ఉండేది? 5% మాత్రమే ఉండేది. ఓకేనా, అదే 2024కి వచ్చేసరికి ట్యాక్స్ రేట్ వచ్చేసరికి 10% ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు ఏమైంది, నేను 2021 నుంచి 2024 వరకు సంవత్సరానికి 5% మాత్రమే ట్యాక్స్ పే చేశాను. కాకపోతే ఏం చేశారు, 2024లో ఒక యాక్ట్ తీసుకొచ్చి 10% ట్యాక్స్ రేట్ ఇంక్రీజ్ చేసి అది 2021 నుంచి కూడా అప్లై చేయాలి అన్నట్టు రూల్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ 3 సంవత్సరాలు ఏదైతే ఉంది, ఈ 3 సంవత్సరాల్లో నేను ఇంకో 5% ఎక్స్ట్రా ట్యాక్స్ అయితే గవర్నమెంట్ కి పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా బ్యాక్ డేట్ కి వెళ్ళి ఏదైతే టాక్సేషన్ ఉంటుందో ఆ టాక్సేషన్ ని రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ అంటారు. ఓకేనా, ఇవంటి బేసిక్ టర్మ్స్. ఈ టర్మ్స్ మీకు తెలిసినప్పుడు రేపు పొద్దున్న టాక్సేషన్ కి సంబంధించిన టాపిక్ లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఈజీగా గుర్తుండే పరిస్థితి ఉంటుంది, అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు జిఎస్టీ అని, ఇన్కమ్ ట్యాక్స్ అని, డైరెక్ట్ ట్యాక్స్ అని, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని, డిఫరెంట్ ట్యాక్స్ ఉంటాయి. ఆ ట్యాక్స్ అన్ని తెలియాలంటే ఈ బేసిక్ టెర్మినాలజీ మనకు తెలియాల్సిన అవసరం ఉంటుందండి. ఇలా మనం బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ కంప్లీట్ చేస్తూ, కవర్ చేస్తూ ప్రతి టాపిక్ ని ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఎకానమీ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఈ కోర్స్ అయితే ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.